ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల కాలంలో బీజేపీ వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పలు కీలక విషయాల్లో బీజేపీ నేతలు ఒకంత దూరం పాటిస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా నెలకొంది. గత రెండేళ్లుగా రాష్ట్ర బీజేపీ నాయకులు తీరును పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతుందని పరిశీలకులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రధానమైన అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలోనూ కూటమి నేతలపై వచ్చే విమర్శలపైన బీజేపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంతో రాష్ట్రంలో కూటమి అనగానే టీడీపీ, జనసేన పార్టీలే ప్రజల మదిలో మెదిలేలా పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయం మొత్తం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూనే కేంద్రీకృతం అవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో తమ భాగస్వామ్యానికి తగిన గుర్తింపు లభించడం లేదన్న అసంతృప్తి బీజేపీ అంతర్గత వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాష్ట్ర నాయకత్వంలో ఇప్పుడు గణనీయమైన కదలిక మొదలైందని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు భవిష్యత్తులో కూడా మరో 15 ఏళ్ల పాటు కలిసి పనిచేస్తాయని పదే పదే ప్రకటిస్తూ వస్తున్నాయి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం మూడు పార్టీలు ఐక్యంగా ముందుకు సాగాలని నేతలు తరచూ వేదికలపై చెబుతుంటారు. అయితే ఆచరణలో మాత్రం ఈ విషయంలో బీజేపీ నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. రాష్ట్రంలో కీలకమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించే ప్రతిసారి టీడీపీ, జనసేనతో పాటు బీజేపీని కూడా భాగస్వామిగా చేస్తున్నప్పటికీ ఆయా పథకాలు, ప్రాజెక్టులను తనువిగా ప్రచారం చేసుకోవడంలో మాత్రం బీజేపీ వెనకబడిందన్న అభిప్రాయమే ఎక్కువ మందిలో వ్యక్తమవుతోంది. కూటమిలో ప్రధానంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యంత చురుగ్గా వ్యవహరిస్తున్నారని, ప్రతి పథకం, ప్రతి ప్రాజెక్టుపై నిరంతరం మాట్లాడుతూ తమ ప్రభుత్వ కృషిని ప్రజలకు వివరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో బీజేపీ నేతలు మాత్రం ఈ అంశాలపై బహిరంగంగా ఎక్కడా మాట్లాడడం లేదు. దీని ఫలితంగా కూటమిలో బీజేపీ పాత్ర నామమాత్రంగా మిగిలిపోయిందన్న భావన ప్రజల్లో ఏర్పడేందుకు ఆ పార్టీ నేతలే పరోక్షంగా అవకాశం ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీలో ఒక అనూహ్య మార్పు మొదలైందని సమాచారం. ఇది కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల ఫలితమా, లేక క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి అందిన అంతర్గత సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయమా అన్నది స్పష్టత లేకపోయినా రాష్ట్ర బీజేపీ పెద్దలు ఇకపై ప్రభుత్వ వ్యవహారాల్లో తమదైన ముద్ర వేసేలా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ కొత్త వ్యూహానికి తాజా ఉదాహరణగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఇటీవల చేపట్టిన పోలవరం ప్రాజెక్టు సందర్శనను చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. 2014 నుంచి 2019 మధ్య కాలంలో 72% మేర పూర్తయిన ఈ ప్రాజెక్టు ఆ తర్వాతి 5 ఏళ్లలో ఏమాత్రం ముందుకు కదలలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం 2 ఏళ్లలోనే ప్రాజెక్టును 89% పూర్తి చేసినట్లు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. రాబోయే మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో జాతికి అంకితం చేసేలా పనులు పూర్తి చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రకటనలతో బీజేపీ నాయకత్వం కూడా అప్రమత్తమైందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్టు క్రెడిట్ మొత్తం టీడీపీనే సొంతం చేసుకుంటుందని గ్రహించిన బీజేపీ నాయకత్వం ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వానికి, తమ పార్టీకి కూడా సమాన భాగస్వామ్యం ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ను రంగంలోకి దించిందని అంటున్నారు. కేవలం పోలవరం ప్రాజెక్టుకే పరిమితం కాకుండా ఇకపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లోనూ బీజేపీ నేతలు క్రమం తప్పకుండా పాల్గొనాలని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో మిగిలిన 2 పార్టీలతో సమానంగా తమ పార్టీకి కూడా క్రెడిట్ దక్కేలా చూసుకోవాలని రాష్ట్ర బీజేపీ శ్రేణులకు స్పష్టమైన సూచనలు అందినట్లు సమాచారం. ఇది కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం కాదని, పార్టీ కేంద్ర నాయకత్వం స్థాయిలో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బీజేపీలో వచ్చిన ఈ మార్పు రాబోయే రోజుల్లో కూటమి రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపనుందన్నది ఆసక్తికరమైన అంశం.
ఇప్పటి వరకు ప్రధానంగా టీడీపీ జనసేన మధ్య కేంద్రీకృతమైన రాజకీయ చర్చలో బీజేపీ కూడా చురుకైన పాత్ర పోషించాలని నిర్ణయించుకుంటే భవిష్యత్తులో కూటమిలో 3 పార్టీల మధ్య సమతూకం మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న బీజేపీ ఒక్కసారిగా ప్రచార రంగంలోకి దిగడం వల్ల కూటమిలో అంతర్గత సమతుల్యతపై కొత్త చర్చలు మొదలయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద చూస్తే ఇన్నాళ్లు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన బీజేపీ ఇప్పుడు తన వైఖరిని మార్చుకొని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల్లో తనదైన వాటాను చాటుకునేందుకు సిద్ధమవుతోంది. పోలవరం ప్రాజెక్టు సందర్శన దీనికి తొలి అడుగుగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇదే ఉత్సాహాన్ని బీజేపీ కొనసాగిస్తుందా లేక మళ్లీ ఇనాక్టివ్ వైఖరికి మారుతుందా అన్నది కాలమే నిర్ణయించనుంది. అయితే ప్రస్తుతానికైతే కూటమిలో తనదైన ముద్ర వేసేందుకు బీజేపీ చేస్తున్న ఈ కొత్త ప్రయత్నం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన మలుపుగా నిలుస్తోందని చెప్పవచ్చు.